హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ వీడియోస్. మీకు ఇందులో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. చూసారు కదా, మనం ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ వచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం చూడగానే లుకింగ్ అనేది స్టన్నింగ్ అయిపోతాం ఈ డిజైన్ చూడగానే. మనం ఇందులో ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం వై సిరీస్లో అనేది మనకి 4 వేరియంట్స్తో వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి 4GB RAM 128GB మోడల్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6GB RAM 128GB మోడల్. థర్డ్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి ఫస్ట్ టైం వై సిరీస్ 8GB RAM 256GB మెమరీతో వస్తుంది. అంటే మీకు వై సిరీస్లో ఇంతకుముందు అక్కడ 6, 128, 8, 128 దాకా ఇచ్చారు. ఈ ప్రైజ్ 20K లోపు అయితే బడ్జెట్లో వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసరికి మనకి 256GB మోడల్ అనేది యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి 3 కలర్స్తో వస్తుంది. ఫస్ట్ కలర్ మన దగ్గర ఉన్న కలర్ ఏంటంటే, ఇది వచ్చేసరికి బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డైమండ్ బ్లాక్ కలర్తో వస్తుంది. ఇంకో థర్డ్ కలర్ వచ్చేసరికి గోల్డ్ కలర్, టైటానియం గోల్డ్ అంటారు. ఆ 3 కలర్స్ అనేవి మనకి ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోనే డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు చూసుకున్నట్టయితే 6.7 ఇంచ్ డిస్ప్లే వరకు, 6.67 ఇంచెస్ వరకే ఉండే డిస్ప్లే సైజ్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి వై సిరీస్లో 6.68 ఇంచ్తో వస్తుంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి. అంతేకాకుండా 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. మనం మ్యాప్స్ కానీ లేకపోతే సన్లైట్లో ఎక్కువ మొబైల్ జొమాటో గట్టా యూజ్ చేసే రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది TUV సర్టిఫికేషన్ అనేది పొందింది. హై ప్రొడక్షన్ డిస్ప్లేతో వస్తుంది 1000 nits బ్రైట్నెస్ తోటి. అంతేకాకుండా మీకు ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. మీకు ఎదురు చూసారు కదా, డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ జనరేషన్లో అయితే కనుక మామూలుగా వచ్చేది. ఈసారి అయితే ఎదర మొత్తం అంతా కూడా మీకు చేంజ్ అయితే అయింది. ఇది వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ వచ్చేసరికి మనకి 90 Hz దాకానే ఇచ్చేవారు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది. ఇప్పుడు వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది మనకి డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇందులో కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది పోర్ట్రేట్ కెమెరా. నెక్స్ట్ వచ్చేసరికి 0.08 MP ఇది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే ఇది 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇందులో అపర్చర్ అయితే ఫ్రంట్ 2.0తో వస్తుంది అపర్చర్ రేటింగ్. అంటే మనకి లో లైట్లో కూడా ఫోటో క్వాలిటీ అనేది బాగా వస్తుంది, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఇందులో వచ్చేసరికి మనం ఇందులో చూసుకున్నట్టయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే Y28 సిరీస్ తోటి ఇందులో బ్యాటరీ అయితే చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 44 watts ఫ్లాష్ ఛార్జింగ్ అనేది మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ జనరేషన్ 18 watts దగ్గర సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ఇందులో 44 watts వస్తుంది. అంతేకాకుండా బ్యాటరీ డ్యూరబిలిటీ అనేది 4 years అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు, వివో కంపెనీ వాళ్ళు. అంటే 4 years దాకా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు మొబైల్ వచ్చేసరికి. అంతేకాకుండా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇది వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం దీన్ని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది SGS సర్టిఫికేషన్ అయితే పొందింది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే మనం నార్మల్గా యూజెస్లో కింద పడుతూ ఉంటుంది కదా, నార్మల్గా ఈ విధంగా అంటే పైనుంచి ఇది ఈ హైట్ నుంచి అలా కింద పడినా సరే మ్యాక్సిమం ప్రొడక్షన్ అయితే ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అంటే మొబైల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. గమ్మున బెండ్ అయిపోవడం, మీరు డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్న గమ్మున కింద పడినా అలాంటిలో కంటే కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఆర్మర్ బాడీ ప్రొడక్షన్ అయితే మీకు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఫస్ట్ ఇంతవరకు చూసుకున్నట్టయితే స్టీరియో స్పీకర్స్ కావాలంటే హై అండ్ బడ్జెట్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. మీరు ఫస్ట్ టైం వై సిరీస్లో వచ్చేసరికి లో బడ్జెట్లో స్టీరియో స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పైన కింద కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్ అనేది వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ అయితే కనుక చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. 300% వరకు ఎక్స్ట్రా బూస్ట్ వాల్యూమ్ అనేది మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. ఆడియో జాక్ కూడా మీకు ఏం మిస్ చేయలేదు, ఆడియో జాక్ కూడా ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. అంటే ప్రతి జనరేషన్ ఏదో ఒకటి చేంజెస్ ఉన్నాయి కదా, మళ్ళీ తీసేస్తారేమో అనుకోవచ్చు. ఇందులో గట్ట అయితే ఏం తీయట్లేదు. అంతేకాకుండా మీకు కెమెరాలో కూడా ఏ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఎరేజర్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇవన్నీ కూడా వివోలో మీకు హై అండ్ మొబైల్ ఏమైతే ఉంటాయి అవి కూడా ఇందులో ఈ మొబైల్లో అయితే కనుక వస్తుంది. కెమెరా పరంగా ఏ ఫీచర్స్ అనేవి కూడా మీకు మొబైల్లో ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు Y29 మొబైల్ కొన్ని ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ అనేవి చూపిస్తాను.
ఎలా ఉందో ఏంటనేది చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వివో Y29 నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అనేది. ఈ వీడియో 1080p 30 FPS దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ చేసి కూడా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చూడండి ఈ విధంగా వస్తుంది. నేను వేస్తాను, స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. క్వాలిటీ అయితే అవుట్పుట్ ఇలా వస్తుంది. నా వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 1080p దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS. ఇది నైట్ టైం రికార్డ్ చేస్తాను. వీడియో క్వాలిటీ అది కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా వస్తుంది ఏంటనేది. ఓన్లీ ఇది వచ్చేసరికి లైటింగ్, జస్ట్ ఓన్లీ లైటింగ్ కండిషన్, బల్బ్ కండిషన్ అంతే. క్వాలిటీ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. నైట్ టైం అయితే కనుక నేను నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ అయితే కనుక చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ కూడా మీరు. ఫోన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫోన్ కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. పర్లేదు 15,000 నుంచి 19,000 బడ్జెట్లో అయితే కనుక చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేస్తా కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ.